సంక్షేమానికి ఆధార్ తప్పనిసరి అంటుంది కేంద్రం. ఆ అవసరమే లేదంటోంది సుప్రీంకోర్టు. ఆధార్ ఉంటేనే సంక్షేమ పథకాలు సమగ్రంగా అమలవుతాయంటోంది ప్రభుత్వం. ప్రజాసేవకు ఆధార్తో ముడిపెట్టడం ఎందుకని ప్రశ్నిస్తుంది ధర్మాసనం. ఆధార్ విషయంలో మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు, గందరగోళం. కారణమేంటి? ఆధార్ చిక్కుముడికి పరిష్కారం ఏంటి? ఈ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాయి. ప్రతి దానిని ఆధార్తో ముడిపెడుతున్నాయి. దీనితో లింకు లేకుంటే భవిష్యత్తే లేదన్న స్థాయిలో హడావుడి చేస్తున్నాయి. కేంద్రం ఓ అడుగు ముందుకేసి తమ పరిధిలో ఉన్న 36 పథకాలకు ఆధార్ను తప్పనిసరి చేసింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మొదలు వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ల వరకు అన్నింటికీ ఆధార్ మస్ట్ అని ప్రకటించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు మరోలా స్పందించింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయవద్దని స్పష్టం చేసింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇలాంటి నిబంధనలను పెట్టడం సరికాదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదన్న న్యాయస్థానం బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆదాయపు పన్ను వివరాలు నమోదు చేయడం వంటి వాటికి ఆధార్ లింకు చేసుకోవచ్చని తెలిపింది. దీనిపై దాఖలపైన పిటిషన్లను విచారించేందుకు 7 సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలిపింది. దేశ ప్రజలందరికీ ఒకే గుర్తింపు కార్డు పేరుతో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ చుట్టూ మొదటి నుంచి ఎన్నో వివాదాలు ఉన్నాయి. వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు ఏజెన్సీల చేతిలో పెడుతున్నారంటూ అనేక మంది కోర్టుకెక్కారు. రాజ్యాంగబద్దంగా చెల్లుబాటు కాదంటూ ఆధార్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్ కూడా చేశారు. ఆధార్కు సంబంధించి ఎన్నో పిటిషన్లు సుప్రీం ముందు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని విమర్శలు ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆధార్కు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పథకాలను పారదర్శకంగా అమలు చేయాలన్నా, లబ్దిదారులకు ఫలాలు చేరాలన్నా ఆధార్ ఒకటే మార్గమని చెప్తోంది. అయితే న్యాయస్థానం మాత్రం ప్రభుత్వ వాదనతో ఏకీభవించడం లేదు.